చేరి కూడి వచ్చిన మీకందరికీ నిండు మనసుతో ప్రేమ వందనాలు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి కాపాడునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్తమానం 3వ అధ్యాయం 13 నుండి 15 వాక్యాలు నేను చదువుతాను. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దెయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని నియమించెను. యేసుక్రీస్తు శరీరధారిగా భూతలం మీద సంచరిస్తున్న దినాలవి. ఆ దినాలలో యేసుక్రీస్తు వారు ఒక ఎత్తైన కొండ ఎక్కి తనకు ఇష్టమైనటువంటి వారిని పిలిచాడట. వాళ్ళంతా యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు. వచ్చినటువంటి వారు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు, వారిని ఎలా నియమించాడు అని అంటే బైబిల్ ఈ విధంగా చెప్తుంది. వారు తనతో కూడా ఉండునట్లును 2 దెయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించునట్లును ఆయన వారిని నియమించెను, నిర్ణయించెను, అపాయింట్ చేసుకున్నాడు అని ఒక చక్కని మాట గమనిస్తాం. ఈ పూట మీకు ఒక దివ్యమైన సందేశం అందించబోతున్నాను. అందరూ శ్రద్ధగా వినాలి. యేసుక్రీస్తు వారికి ఎవరు ఇష్టలు? ఆయనకు ఇష్టమైనటువంటి ప్రజల జీవితాలలో ఆయన చెయ్యాలనుకున్న, చెయ్యబోతున్న, చేసి ఉన్న ఘనమైనటువంటి కార్యాలు ఏమై ఉన్నాయి? దేవునికి ఇష్టలుగా, అతి ప్రియులుగా ఉండాలని ఉద్దేశించిన వారు తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించవలసిన పద్ధతులు, వారిలో కనబడవలసిన మంచి లక్షణాలు, దివ్యమైన స్వభావాలు ఏమై ఉన్నాయి? దేవునికి ఇష్టలు కానివారు ఎవరు? దేవునికి ఇష్టము కాని వారికి దేవుడిచ్చే ప్రతిఫలం, దేవుడు చేసే ఆ శిక్ష ఎంత కఠినముగా, ఘోరంగా ఉండబోతుంది. దేవునికి ఇష్టలు కాని వారిని మనం ఎలా గుర్తుపట్టవచ్చు? దేవునికి ఇష్టలు కాని వారిలో కనిపించే లక్షణాలు ఎలా ఉంటాయి అనే వివరాలు బైబిల్లో ప్రతి మాట మీకు చూపించి చాలా స్పష్టంగా, చాలా వివరంగా చెప్తాను. ఈ ఒక్క సందేశం మీ యావత్ జీవితం మీద ప్రభావితం చూపుతుందని అభిషేకించబడిన దైవ సేవకుడుగా నేను మీకు ఈ మాట తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్ర. అందరూ సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు కొండ ఎక్కి, కొండ అంటే ఎత్తైనటువంటి స్థలము, భూ ఉపరితలానికి ఉన్నతమైనటువంటి స్థలం, ఉన్న చోటి నుండి ఉన్నతమైనటువంటి చోటికి యేసుక్రీస్తు వారు ఎక్కి వెళ్ళారు. వెళ్ళిన యేసుక్రీస్తు వారు ఆ కొండ మీద కూర్చొని తనకు ఇష్టమైనటువంటి వారిని మాత్రమే పిలిచాడు అని ఒక చక్కని మాట రాయబడింది. యేసుక్రీస్తు హృదయానికి ఎవరు దగ్గరగా ఉంటారో, ఆయన మనస్సును ఆకర్షించారో, ఆయనకు సన్నిహితంగా ఉండాలని కోరిక కలిగి ఉన్నారో, ఆయన హృదయాన్ని సంతోషపరిచి తృప్తిపరిచారో అట్టి వారిని మాత్రమే ఆయన పిలిచాడు.
ఆయనకి ఇష్టమైనటువంటి వాళ్ళందరిని పిలిచిన తర్వాత వాళ్ళను ఒక ఉన్నతమైన ఉద్దేశంతో నియమించాడు అని రాయబడింది. ఎలా అని అంటే, వారు తనతో కూడా ఉండునట్లు. మెయిన్ బిజినెస్, చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యాపారం ఏంటి అని అంటే, ఆయనకి ఇష్టమైనటువంటి ప్రజలకు అప్పగించిన వ్యాపారం, వారు జీవితకాలం అంతా తనతోనే ఉండాలి, తన ఎదుట ఉండాలి, తన ముఖదర్శనం చూడాలి, తన సన్నిధిని అనుభవించాలి, తనతో నిత్య సహవాసం, అన్యోన్య సహవాసం కలిగి నడిపించబడాలి అనేది మొట్టమొదట దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి ఇష్టమైన ప్రజలందరూ కూడా తనతో జీవితాంతం భూమి మీదైనా పరలోక రాజ్యములోనైనా సదాకాలం ప్రభుతో ఉండాలి, నిత్యము ప్రభు సన్నిధిలో ఉండాలి అన్నది దేవుని యొక్క కోరిక. రెండవది సైడ్ బిజినెస్ ఏంటి? దేవునికి ఇష్టమైన ప్రజలకు అప్పగించిన వారికి నియమించిన సైడ్ బిజినెస్ ఏంటంటే, వాళ్ళు దెయ్యములను వెళ్ళగొట్టే అధికారం గలవారై ఉండి ప్రతి విధమైనటువంటి బాధించే దెయ్యాలను, బలహీనపరిచే దెయ్యాలను, కలవరపరిచే దెయ్యాలను, కృంగజేసే దెయ్యాలను, అల్లరిపాలు చేసే దెయ్యాలను వెళ్ళగొట్టే అధికారం కలిగి స్వార్థ ప్రకటించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి ఇష్టమైన ప్రజల మీద దేవుడు మోపుతున్న బాధ్యతలు, దేవుడు తనకిష్టమైన ప్రజలను ఎన్నుకుని ఏర్పరచుకుని నియమించినటువంటి ముఖ్యమైన ప్రణాళికలు రెండే రెండు. ఒకటి, జీవితకాలం అంతా దేవుని యొద్ద ఉండాలి. రెండవది, ఎడతెగక ప్రార్థనలో గడపాలి, విసుగక ప్రార్థనలో గడపాలి, నిత్యము దేవునితో మాట్లాడుతూ దేవుని ముఖదర్శనముతో తృప్తిపరచబడుతూ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని, ఆయన కుడి చేతిలో ఉన్నటువంటి నిత్య సుఖాలను అనుభవిస్తూ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఘనత ప్రభావాల చేత నింపబడుతూ ప్రజ్వరులుతూ ప్రకాశవంతంగా మార్చబడాలి మొదట. రెండవదిగా, దెయ్యాలను వెళ్ళగొట్టే అధికారం పొంది సువార్త గంటలు మారు మ్రోగించాలి. వ్యక్తిగత సువార్త చెప్పే సామర్థ్యము స్థితిలోనికి దేవుని పిల్లలు రావాలి. అందరూ రాలేరు. ఆయనకి ఇష్టమైన ప్రజలు మాత్రమే సువార్త చెప్పగలుగుతారు. వ్యక్తిగత సువార్త ఇంటి ప్రక్కన ఉన్న వాళ్ళకి, బంధువులకి, రక్త సంబంధులకి, స్నేహితులకు, పరిచయస్తులకు, పనిచేసే స్థలాల్లో ఉన్నటువంటి పైవారికి, సమకాలికులకు, కింది స్థాయిలో ఉన్నటువంటి వారికి అవకాశం దొరికినప్పుడల్లా ప్రయాణాల్లోనైనా, ఇంటిలోనైనా, వీధిలోనైనా సువార్త చెప్పగలిగిన సామర్థ్యం కలిగి ఉండాలి. సువార్త అనంటే మంచి వార్తలు చెప్పాలి. సువార్త అంటే అర్థం ఏంటంటే, యేసు క్రీస్తు ఈ లోకానికి రావటానికి గల ఉద్దేశం ఏంటి, దేవుడి లోకాన్ని ప్రేమించడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించడం ద్వారా, ఆయన రక్తం ద్వారా కడగబడటం ద్వారా, ఆయన ప్రేమను రుచి చూడటం ద్వారా, ఆయన త్యాగాన్ని పునరుద్ధానాన్ని విశ్వసించడం ద్వారా కలిగే మహిమగల కార్యాలు ఏంటి అనే వివరాలు చెప్పటమే. దేవుడు నీ జీవితాన్ని ఎలా మార్చాడు, నీ కుటుంబంలో సమాధానం ఎలా అనుగ్రహించాడు, నిన్ను ఎలా దేవుడు తన సన్నిధికి ఆకర్షించుకున్నాడు, రోగశయ్య మీద నిన్ను ఎలా ఆదరించాడు, రోగం కలగ్గా నిన్ను ఎలా స్వస్థపరిచి క్షేమానికి లేవనెత్తాడు, ఒంటరి స్థితిలో కృంగిన స్థితిలో దేవుడు నిన్ను ఎలా లేవనెత్తాడు, ఇలాంటి వ్యక్తిగత రక్షణ అనుభవాన్ని సాక్ష్యముగా చెబుతూ క్రీస్తు ప్రేమను పరిచయం చేయటమే దివ్యమైన సంపూర్ణ సువార్త. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా.
దేవునికి ఇష్టమైన ప్రజలైతే మీరు ఎల్లప్పుడూ దేవుని యొద్దే ఉండాలి. మీరు ఎక్కడ ఉంటున్నారు? మీ కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి? అసలు మీరు ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, చేతి పనులు వృత్తి పనులు చేసేవాళ్ళైనా, చదువుకునే వాళ్ళైనా, జాబ్ హోల్డర్స్ అయినా, ఎలాంటి పరిస్థితుల మధ్యలో మీరు నడిపించబడుతున్న వ్యక్తులైనా సరే, మీరు అన్నిటికంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాల్సింది ఏంటంటే దేవుని యొద్ద నివసించాలి. దిన ప్రారంభం దేవునితో ప్రారంభించాలి. దినమంతా ఎక్కడికి వెళ్తున్నా ప్రార్థన నీకు తోడుగా ఉండాలి. దేవునితో నువ్వు మాట్లాడుతా ముందుకి సాగాలి. దేవుని సన్నిధి నీకు తోడు లేకుండా నువ్వు ఎక్కడికి అసలు ప్రయాణం చేయకూడదు. ప్రార్థన ప్రాకారంలో దేవునికి ఇష్టమైన ప్రజలు నివసించాలి. ప్రార్థన ప్రాకారంలో దేవునికి ఇష్టమైన ప్రజలు నివసించాలి. ఆ ప్రార్థన ప్రాకారం ఎవరి చుట్టూ అయితే ఉంటుందో వాళ్ళు దెయ్యాలను వెళ్ళగొట్టే అధికారం కలిగి సువార్తను అనేకులకు పంచగలరు. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మేమొచ్చి మీ ఏరియాలో సువార్త చెప్పాలని ప్రయత్నం చేసామనుకోండి, చుట్టుపక్కల వాళ్ళు, అన్యజనులో, క్రీస్తుని ద్వేషించే వాళ్ళు, మీరంటే పడని వాళ్ళు వ్యతిరేకించవచ్చు, అభ్యంతరాలు చెప్పవచ్చు. సౌండ్ తగ్గించండి అనో, మైకులు ఆపండి అనో, లైట్లు ఆపండి అనో, మాకేంటి డిస్టర్బెన్స్ అనో, మత ప్రచారం చేస్తున్నారు ఏమిటనో ఏదో రకమైన అభ్యంతరం చెప్పొచ్చు. కానీ మీరు వారితో ఉండేవాళ్ళు గనక, వారి మధ్యలో ఉండేవాళ్ళు గనక మీ జీవితమే ఒక సువార్త పత్రికగా మారాలి, ప్రేమ పత్రికగా మారాలి, సిలువ పత్రికగా మీరు మారి అనేకులకు మీ ప్రవర్తన ద్వారా క్రీస్తు యొక్క కల్వరి ప్రేమను ప్రకటించేవారిగా మారాలి. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ పూట నేను చెప్పే మాటలు జాగ్రత్తగానండి. మనం దేవునికి ఇష్టమైతే మొట్టమొదట గుర్తుపెట్టుకోండి, ఆయన కొండ ఎక్కి తనకు ఇష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. దేవుని స్తోత్ర. దేవునికి ఇష్టమైనటువంటి వాళ్ళ జీవితాల్లో దేవుడు చేసే మొదటి కార్యం ఏంటంటే ఉన్న స్థితిలో నుంచి ఉన్నత స్థితిలోనికి దేవుడు మిమ్మల్ని పిలుస్తాడు. దేవుని స్తోత్ర. ఎక్కడి నుంచి? ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు మిమ్మల్ని పిలుస్తాడు. ఖచ్చితంగా మీరు ఏ స్థితిలో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ మీ స్థితి మార్చగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. మీరు దేవునికి ఇష్టంగా బ్రతికితే, దేవునికి అతి ప్రియముగా బ్రతికితే, దేవుని మనసును సంతోషింప చేయగలిగితే, దేవుణ్ణి ఆకర్షించగలిగినటువంటి శ్వాసన భరితమైన సాక్ష్య జీవితం మీరు కలిగి ఉంటే తప్పనిసరిగా మీరు ఏ స్థితిలో ఉన్నా సరే మీరున్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితికి దేవుడు లేవనెత్తునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒకవేళ ఇప్పటి వరకు మీరు శిథిలావస్థలో ఉంటే మీలో ఒక్కొక్కరిని దేవుడు శిఖరాగ్ర స్థాయికి హెచ్చించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పడిపోయిన స్థితిలో ఉంటే దేవుడు మిమ్మల్ని పైకెత్తునుగాక. కృంగిన స్థితిలో ఉంటే దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని లేవనెత్తునుగాక. పెంట కుప్పల మీద నుంచి దేవుడు మిమ్మలను మింటి పైనున్న ప్రధానులతో కూర్చుండబెట్టునుగాక. అలాంటి ఒక ఉన్నతమైన స్థాయి మీరు అందుకోవాలి. యేసయ్యతో కూడా సమాన స్థితిలోనికి మీరు రావాలి. యేసయ్య ఎదుట మీరు కూర్చోవాలి. యేసయ్య ముఖ దర్శనం మీరు చూడాలి అని అంటే ఆయన మిమ్మల్ని పిలుస్తాడు. ఎప్పుడో తెలుసా? మీరు ఆయనకు ఇష్టలైతే ఖచ్చితంగా మిమ్మల్ని ఒకరోజు పిలుస్తాడు. బిడ్డ, ఎంతకాలం నేల మీద ఉంటావు? రా, నిన్ను నేను నింగికి లేవనెత్తబోతున్నాను. దేవుని స్తోత్ర. నేల మీద నుంచి దేవుడు నింగికి లేవనెత్తుతాడు. మీ స్థితిగతులు పూర్తి స్థాయిలో మారిపోతాయి. మిమ్మల్ని మీరే నమ్మలేనంత ఉన్నతమైన ఊహాకందని స్థాయికి దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. కాబట్టి ఎంతకాలం ఈ దీనస్థితి, ఎంతకాలం ఈ రోగస్థితి,
ఎంతకాలం ఈ అప్పులు, ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ దారిద్ర్యం, ఎంతకాలం ఈ పోరాటాలు, ఎంతకాలం ఈ శ్రమలు, నా జీవితంలో సుఖం లేదా, నెమ్మది లేదా, సమృద్ధి అనుభవించలేనా, సంపన్న స్థితిలోనికి హెచ్చించబడలేనా, ఉన్నత దశలో స్థిరపరచబడలేనా అని కన్నీళ్ల మధ్యలో కాపురం చేస్తూ కలవరాలతో బ్రతుకును ఈడుస్తున్న దేవుని పిల్లలారా, మీకు ఒక శుభవార్త. మీరు దేవునికి ఇష్టలైతే ఎంతమంది మీ ఉన్నత స్థితిని ఆపాలని, మిమ్మల్ని అణిచివేయాలని, అదో పాతాళానికి పాదాలతో త్రొక్కివేయాలని ప్రయత్నాలు చేసిన దేవుడు ఉన్నతము నుండి చేయి చాపి ఉన్నత స్థితికి దేవుడు మిమ్మల్ని లేవనెత్తునుగాక. నమ్మిన వాళ్ళంతా చేతులు ఎత్తి గంభీరంగా స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన వాళ్ళని పిలిచాడు. వాళ్ళు కొండ ఎక్కి ఆయన యొద్దకి వచ్చారు. మొదటి మాట. రెండో మాట చెప్తాను చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వాక్యం. తండ్రి మృతులను ఎలాగు లేపి బ్రతికించెనో అలాగే కుమారుడును తనకు ఇష్టము వచ్చిన వారిని బ్రతికించునుగాక. చప్పట్లు కొట్టి దేవుడు మహింపొద్దాం గట్టిగా. పరలోకపు తండ్రి మృతులైన వారిని ఎలాగు లేపి బ్రతికించాడో, సజీవులుగా లేవనెత్తాడో, అలాగే కుమారుడు కూడా తనకు ఇష్టమైన వారిని బ్రతికించును అనే ఒక చక్కని మాట మనం ఇక్కడ గమనిస్తాం. దేవునికి ఎవరైతే ఇష్టలుగా బ్రతుకుతారో, కుమారుడైన యేసు క్రీస్తు వారికి ఎవరైతే ఇష్టలుగా జీవిస్తారో, కుమారునికి ఎవరైతే ప్రియముగా నడుచుకోవాలని తీర్మానం చేసుకొని ఆయనకు సమీపంగా జీవిస్తారో, వాళ్ళ జీవితాల్లో కుమారుడు చేసే గొప్ప కార్యం ఏంటంటే తనకు ఇష్టమైనటువంటి బిడ్డలందరినీ కుమారుడు ఖచ్చితంగా బ్రతికిస్తాడట. దేవునికి స్తోత్ర. ఏంటి బ్రతికించడం అంటే? జాగ్రత్తగా వినాలి. 85వ కీర్తన 6వ శరణంలో ఈ రీతిగా రాయబడింది. నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా. ఇన్ ఇంగ్లీష్ రివైవల్. ఉజ్జీవింప చెయ్యవా, మండించవా, రగిలింపవా, మమ్మల్ని ప్రకాశవంతమైనటువంటి స్థితిలోనికి మార్చవా అని ఒక చక్కని మాట ఇక్కడ రాయబడింది. చూడాలి. కుమారుడు తనకిష్టమైన వారిని బ్రతికించడం అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ కీర్తనాకారుడు రాస్తున్నాడు, నీ ప్రజలు నీ యందు సంతోషించాలి కాబట్టి మరలా మమ్మను బ్రతికించు, మరలా మమ్మను బ్రతికించు అని. అంటే దేవుని ప్రజలు ఒకప్పుడు దేవుని యందు సంతోషించేవాళ్ళు, దేవునిని బట్టి సంతోషించేవాళ్ళు, దేవుని సేవకులను బట్టి సంతోషించేవాళ్ళు, దేవుని సహవాసాన్ని బట్టి సంతోషించేవాళ్ళు, దేవుని వాక్యాన్ని బట్టి సంతోషించేవాళ్ళు, దేవుణ్ణి ఆరాధించడంలో సంతోషించేవాళ్ళు, సన్మార్గములో నడుచుటలో సంతోషించేవాళ్ళు, సమాధాన మార్గములో నడుచుటలో సంతోషించేవాళ్ళు, సత్య మార్గములో నడుచుటలో సంతోషించేవాళ్ళు, సరి అయిన త్రోవలలో నడుచుట ద్వారా సంతోషించేవాళ్ళు. ఇప్పుడేమో దేవుని యందు సంతోషించలేని స్థితి, దేవుని బట్టి సంతోషించలేని స్థితి, సహవాసములో సంతోషించలేని స్థితి, సేవకులను బట్టి సంతోషించలేని స్థితి, సంఘాన్ని బట్టి సంతోషంగా బ్రతకలేని స్థితి, ఇలాంటి నిర్జీవమైనటువంటి స్థితిలోనికి, జీవన్మరణాలతో పెనుగులాడే స్థితిలోనికి, ఒకప్పుడున్న సంతోషం, ఒకప్పుడున్న ఆత్మ సంబంధమైన ఆసక్తి, ఆ ఉజ్జీవం, ఆ హుషారు, ఆ ప్రార్థనా జీవితం, ఆ వైరాగ్యం,
ఆ ఆసక్తి, ఆ ప్రార్థన జీవితం, పరిశుద్ధత కోసమైన ఆ మంట చాలామంది విశ్వాసుల్లో సన్నగిలిపోయింది. అయితే ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ఈ పూట నువ్వు దేవునికి ఇష్టడుగా బ్రతకటానికి తీర్మానం చేసుకోగలిగితే, నీవు దేవునికి ఇష్టంగా జీవించడానికి నిర్ణయం తీసుకోగలిగితే, ఈ పూట మరలా నీవు దేవుని యందు సంతోషించేటట్లు, దేవునిని బట్టి సంతోషించేటట్లు, దేవుని సన్నిధిలో సంతోషించేటట్లు, దేవుని వాక్యాన్ని బట్టి సంతోషించేటట్లు, సహవాసంలో సంతోషించేటట్లు, సన్నిధి కాంతిలో సంతోషించేటట్లు, నీకు నియమించబడిన సేవకులను బట్టి సంతోషించేటట్లు దేవుడు మీలో ఒక్కొక్కరిని బ్రతికించి బలపరిచి ఉజ్జీవింపజేయునుగాక. అందరూ సంతోషం చెప్దాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీ ప్రజలను మరలా బ్రతికింపవా. అంటే దీని అర్థం ఏంటి అంటే, చావుకు సిద్ధంగా ఉన్నారు, కోమా స్టేజ్లోకి వెళ్ళిపోయారు. కోమాలోకి వెళ్ళినటువంటి వాడికి బ్రతికే ఛాన్స్ ఉంది, చచ్చిన వాడికి బ్రతికే ఛాన్స్ లేదు. కానీ కోమాలోకి వెళ్ళినోడికి బ్రతికే అవకాశం మాత్రం ఉంది. సహవాసంలో రక్షించబడిన దేవుని పిల్లలు చాలామంది, పరిశుద్ధాత్ముడు చెప్పమన్నాడు చెప్తున్నాను, చాలామంది కోమా స్టేజ్లోకి వెళ్ళిపోయారు. కోమా స్టేజ్లోకి వెళ్ళిపోయిన వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళ బాడీలో వాళ్ళకి అసలు తెలియదు, స్పర్శ తెలియదు, ఉనికి తెలియదు, వాళ్ళకి నొప్పి తెలియదు, బాధ తెలియదు. ఈ మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన వాడి పరిస్థితి ఎలా ఉంటుందో, కోమా స్టేజ్లోకి వెళ్ళిపోయిన వాడి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. బతికే ఉన్నటువంటి శవం లాంటి వ్యక్తి, కానీ బ్రతకటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అలాంటి స్థితిలో ఒకవేళ మీరు దేవుని బట్టి సంతోషించలేక, దేవునిలో ఆనందించలేక, దేవుని వాక్యంలో ఆనందించలేక, పరిశుద్ధుల సహవాసంలో ఆనందించలేక, ఆరాధన చేస్తున్నప్పుడు ఆత్మానంద భరితులై ఆనందముతో అన్య భాషలు మాట్లాడుతూ, పరవశించి పరవళ తొక్కుతూ, నాట్యమాడుతూ, గంతులు వేయచ్చు దేవునిలో సంతోషించలేక నిర్జీవమైనటువంటి స్థితి, మత్తు ఇంజెక్షన్ ఇచ్చినటువంటి వ్యక్తిలాగా, కోమాలోకి వెళ్ళిపోయినటువంటి వ్యక్తిలాగా మీలో ఎవరైనా ఉంటే, ఈ పూట దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను మండించబోతున్నాడు, నిన్ను వెలిగించబోతున్నాడు, నిన్ను ఉజ్జీవింపజేయబోతున్నాడు, మరలా నిన్ను లేపి బ్రతికించి బలపరిచి నిన్ను ఒక ప్రకాశవంతమైన జ్యోతిగా మార్చబోతున్నాడు. అలాంటి కార్యం జరగాలంటే మీలో ఒక్కొక్కరు, మనలో ఒక్కొక్కరము దేవునికి ఇష్టలముగా బ్రతుకుదముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. 2 మాటలు మీరు చెప్పండి గట్టిగా. దేవునికి ఇష్టలమైతే ఆయన మనల్ని కొండ మీదకి పిలుస్తాడు. ఎక్కడికి పిలుస్తాడు? కొండ అంటే ఉన్నతమైన అనుభవంలోనికి పిలుస్తాడు, హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు, ఉన్నత శిఖరాలు ఎక్కిస్తాడు. ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా, భక్తిపరంగా, విశ్వాస విషయంలో, పరిశుద్ధత విషయంలో, ప్రార్థనా జీవితం విషయంలో మీరు కొండ అనుభవం కలిగి ఉంటారు. కొండ అనుభవం అంటే మీకు గుర్తుండటానికి చెప్తాను చూడండి. యేసు ప్రభు 3 శిష్యులను ఎంటబెట్టుకుని ఒక ఎత్తైన కొండ ఎక్కి వారి ఎదుట ప్రార్థన చేయొచ్చు రూపాంతరం చెందాడు. రూపాంతరం చెందినప్పుడు యేసయ్య వస్త్రాలు ఏ చాకలి చలువ చేయలేనంత తెల్లగా దగ్గ మెరయుచున్న వెలుగులాగా మారిపోయినట. ఆయన ముఖ వర్చస్సు సూర్యగోళంలాగా ప్రకాశించెను అని రాయబడింది. దేవుని స్తోత్ర. ఆ కొండెక్కి కూర్చున్నాడు యేసుక్రీస్తు. ఆయనకి ఇష్టమైన వాళ్ళని కూడా కొండ మీదకి పిలుస్తున్నాడు. కొండ మీదకి వచ్చారంటే మీ వస్త్రాలు వెలుగులాగా దగ్గ మెరుస్తూ ఉంటాయి, మీ ముఖాలు సూర్య తేజస్సు వలె ప్రకాశించునుగాక. రెండవదిగా, కుమారుడు తనకిష్టమైన వారిని ఏం చేశాడంటే బ్రతికిస్తున్నాడు. బ్రతికించడం అంటే అర్థం ఏంటంటే ఉజ్జీవింప చేస్తాడు, ఆసక్తిని కలిగిస్తాడు, మండిస్తాడు, ప్రకాశవంతమైన జ్యోతులుగా
మారుస్తాడు. ఇలాంటి కార్యాలు జరగాలి అని అంటే మనలో ప్రతి ఒక్కరము దేవునికి ఇష్టలముగా మార్చబడుదముగాక. దేవునికి ఇష్టలుగా మార్చబడిన వాళ్ళ జీవితాల్లో కనిపించే 4 ప్రాముఖ్యమైన లక్షణాలు, వారి జీవితాల్లో జరిగిన ఆశీర్వాదాలు ఏమై ఉన్నాయో చెప్తారు. ఆ ముగింపులో దేవునికి ఇష్టలు కాని వారు ఎలా ఉంటారు, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ మీదకి రాబోయే ఉగ్రత, దేవుడి విధించిన శిక్ష ఎంత ఘోరంగా ఉండబోతుందో చెప్తాను. అందరూ శ్రద్ధగా వినండి. ప్రతి మాట మీ జీవితాల్లో ఫలభరితంగా నా దేవుడు మార్చునుగాక. మొదటి మాట చదువుకుందాం, అందరూ చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 22వ వాక్యం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, ఆయన నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. చప్పట్లతో దేవుడు మహింపరుద్దాం గట్టిగా. అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టాలి. 40 సంవత్సరాలు ఇజ్రాయేలీలకు రాజుగా నియమించబడి పరిపాలన చేసిన వ్యక్తి సౌలు రాజు. అయితే దేవుడు అతన్ని తొలగించాడు. అతని స్థానంలో యెష్షయి కుమారుడైనటువంటి దావీదును దేవుడు కోరుకున్నాడు, దేవుడు నియమించాడు. అతనిని గురించి ఒక అద్భుతమైన సాక్ష్యం దేవుడే చెప్పాడు. ఏమని? దావీదు నా ఇష్టానుసారమైన మనస్సు కలిగిన వాడు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశాలు, నా ఆలోచనలు, నా చిత్తము నెరవేర్చినటువంటి వ్యక్తి అని దేవుడు సాక్ష్యం చెప్పాడు. దావీదును గురించి దేవుడిచ్చిన సాక్ష్యం, యెష్షయి కుమారుడైనటువంటి దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశాలు నెరవేర్చాడు. దావీదు దేవుని ఇష్టానుసారుడుగా ఎలా మార్చబడ్డాడు? దావీదు గూర్చి దేవుడు సాక్ష్యమిచ్చుటలో ఉన్న రహస్యం ఏమై ఉంది? ఈరోజు మనం కూడా మనకంటే ముందుగా ఉన్న గనులను దేవుడు తొలగించి మనలో ఉన్నత శిఖరాలు ఎక్కించి బాధ్యత కలిగిన అధిపతులుగా నియమించి అనేక జనములకు జాతులకు దీవెనకరంగా నిలవబెట్టి రాజకార్యములను జరిగించేవారిగా, ప్రజల యొక్క బాగోగులు కోరేవారిగా దేవుడు మనల్ని ఎన్నుకొని ఏర్పరచుకోవాలి అని అంటే మనం కూడా దేవుని ఇష్టానుసారమైన మనుషులుగా మార్చబడాలి. దావీదులో దేవునికి ఇష్టమైన కార్యాలు ఏమై ఉన్నాయి అని అంటే బైబిల్లో చాలా సంగతులు ఉన్నాయండి. కానీ ఒకే ఒక్క మాట నేను మీతో ఈ పూట చెప్తాను దావీదు గురించి. చదువుకుందాం, చూడండి. సామెతల గ్రంథం 11:20. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టమైన మనుషులు. దేవునికి స్తోత్ర. అందరూ సంతోషం చెప్దామండి. హల్లెలూయా. దావీదును గురించి దేవుడు స్వయంగా సాక్ష్యం ఇచ్చిన ఒక మాట చెప్తాను, తలపైకి చూడండి. బెత్షెబా విషయములో తప్ప దావీదు అన్ని విషయములలో యథార్థముగా ప్రవర్తించాడు. మోషే అనుగ్రహించిన ధర్మశాస్త్రమును గైకొనుటలో ఎక్కడ తప్పిపోలేదు అని బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. ఒక్క బెత్షెబా విషయంలో తప్ప అన్ని విషయాలలో ఆఖరి శ్వాస వరకు కూడా దావీదట
దేవుని దృష్టికి ఎలా ప్రవర్తించాడంటే యథార్థంగా ప్రవర్తించాడట. సొలొమోను చెప్తాడు, యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టులు. దావీదు దేవుని ఇష్టానుసారుడైన మనుషుడుగా మారటానికి గల కారణం ఏంటంటే దావీదులో దేవునికి నచ్చిన, దేవుడు మెచ్చిన సుందరమైన సుగుణం ఏమిటి అని అంటే యథార్థత. చెప్పండి అందరు నోరు తెరిచి, ఏంటదండి? సిన్సియారిటీ, నాట్ సీనియారిటీ. చాలామంది నాకెంత సీనియారిటీ ఉంది ఈ సంఘంలో, చాలామంది సేవకులు నాకు ఇన్ని సంవత్సరాల సీనియారిటీ ఉంది సేవలో అని చెప్తారు. దేవుడు సీనియారిటీని ఎన్నికలోనికి తీసుకోడు. దేవుడు సీనియారిటీని ఆయన ప్రమాణంలోనికి తీసుకోడు. ఏది ప్రమాణంలో తీసుకుంటాడు పరమాత్ముడు అంటే యథార్థతను, సిన్సియారిటీ. నీ ప్రవర్తన ఎంత యథార్థంగా ఉంది, నీ ప్రేమ ఎంత యథార్థంగా ఉంది, నీవు చేసే ఆరాధన ఎంత యథార్థమైంది, నీవు మాట్లాడే మాటల్లో ఎంత యథార్థత ఉంది, నువ్వు ఇచ్చే అర్పణలో ఎంత యథార్థత ఉంది అనేది గమనిస్తాడు. ఎందుకంటే దేవుడు యథార్థవంతుడు, న్యాయాన్ని ప్రేమించేవాడు కనుక ఆయన యథార్థవంతులు మాత్రమే ఇష్టపడుతున్నాడు. చాలామంది పెదవులతో మాయలు చేసి, పెదవులతో మాయలు చేస్తారు, ప్రేమని వలకబోస్తారు. కానీ పెదాల కింద మాత్రం మిడినాగుల విషం ఉంటుంది. అందుకే పెద్దోళ్ళు అంటారు, నోటితో పలకరిస్తారు కొందరు, నొసటితో వెక్కిరిస్తారు. మనుషుల ముందు ఒక మాట, మనుషుల వెనక ఒక మాట. సన్నిధిలో ఒక రకంగా మాట్లాడతారు, సన్నిధి బయట మరొక రకంగా మాట్లాడతారు. దేవుని పిల్లలు మందిరములో ఉన్నా, సంఘములో ఉన్నా, సమాజంలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, అన్యజనుల మధ్యలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే యథార్థతకు ప్రతిరూపంగా నిలబడాలి. లోకంలో ఒక సామెత ఉంది, ఏంటంటే యథార్థవాది లోక విరోధి. లోకమంతా నిన్ను విరోధిగా చూడవచ్చు, లోకమంతా నిన్ను శత్రువుగా భావించవచ్చు, లోకమంతా నిన్ను అసహించుకోవచ్చు, లోకమంతా నీకు వ్యతిరేకంగా నిలబడవచ్చు. కానీ నువ్వు నిజంగా యథార్థవంతుడు అయితే దేవుడు నిన్ను ఇష్టపడతాడు. దేవుడు నీ పట్ల నియమించిన, ఉద్దేశించిన ఉన్నత సంకల్పం తగిన సమయంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. లోకమంతా నీకు వ్యతిరేకమైన దేవుడు నిన్ను ప్రేమించాలి అని అంటే, దేవుడిని ఎందుకు ఇష్టపడాలంటే నీలో ఏముండాలి తెలుసా? యథార్థత ఉండాలి. ఏముండాలండి? చెప్పాలి గట్టిగా, ఏముండాలి? యథార్థత ఉండాలి. ఎంతమంది దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు, దేవుని సన్నిధికి వస్తున్నటువంటి వాళ్ళు యథార్థంగా బ్రతుకుతున్నారు, యథార్థత కోసం జీవిస్తున్నారు. బైబిల్ చెప్తుంది, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చెయ్యక మానడు. దేవునికి స్తోత్ర. నువ్వు నిజంగా యథార్థంగా ప్రవర్తిస్తుంటే నీకు అన్ని విషయాల్లో సమృద్ధిగా మేలు కలుగునట్లు వర్ధల చేస్తాడు. సమస్త మేలు నీకు సమకూడి జరిగేటట్లుగా దేవుడు చేస్తాడు. దాచిపెట్టిన మేలుతో నేను తృప్తిపరుస్తాడు. సిద్ధపరిచిన మేలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అనేకులు నీకు కీడు చెయ్య ఉద్దేశించిన దానిని కూడా మేలు కోసమే దేవుడు నిర్ణయిస్తాడు. ఇలాంటి ఘనకార్యాలు మీ జీవితాల్లో జరగాలంటే మీరు యథార్థవంతులుగా జీవించాలి. దేవునికి స్తోత్ర. అంతరంగములో ఒకటి, బయటికి మరొకటి. బయటికి మరొకటి. మీతో ఎప్పుడు చెప్తూ ఉంటాను, గుండెపోటునైనా తట్టుకుని నిలబడవచ్చు, కానీ వెన్నుపోటుని తట్టుకుని బతికినోడు చరిత్రలో ఎక్కడ లేడండి. గుండెపోటు వస్తే 1, 2, 3 ఛాన్స్ కూడా ఉంటుందట, 3వసారి బకెట్ దమ్ముతారట. కానీ వెన్నుపోటు దారుల్ని, అంటే నమ్మించి తడిగొడ్డతో గొంతులు కోసే రకాలు ఉంటారు కొంతమంది. వీళ్ళని అంటారు కపట వేషం ధరించినటువంటి వాళ్ళు,
మోసగాళ్ళు, ద్రోహులు, యథార్థతకు భిన్నంగా ప్రవర్తించే వ్యక్తులు అని దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎప్పటికీ కూడా ఎలా ఉండాలంటే యథార్థవంతులై ఉండాలి. దేవుని స్తోత్ర. యథార్థవంతుల దగ్గరికి దేవుడు వచ్చి అంటాడు, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఎంత ఆనందం అండి మనకి. ఆయన వచ్చి ఐ లైక్ యూ, ఐ లవ్ యూ అని అంటే అస్సలు మన ప్రాణాత్మ దేహాలు పులకించిపోతాయి, పరవశించిపోతాయి, పరవలు తొక్కుతాం. ఎందుకంటే ఈ మాట నీతో చెప్పేది మనుషుడు కాదు, మానవ మాతృడు కాదు, మహిమ కలిగిన మహాదేవుడు. దేవునికి స్తోత్ర. మహాదేవుడు మట్టి మనిషి దగ్గరికి వచ్చి ఐ లైక్ యూ, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు పంచ ప్రాణాలు అని చెప్తే ఎంత ఆనందం అండి, ఎంత సంతోషం అండి. మన ఆనందానికి అవధులు ఉండవండి. అందుకని ప్రియులారా, ఈ లోకంలో చీవాట్లు, సవాళ్ళు, ఎదిరింపులు, పోరాటాలు ఎన్నైనా సరే, నీకు అందరూ దూరం అవుతున్నా సరే ఏం భయపడబాకండి. కానీ దేవునికి ఇష్టలుగా బ్రతకటానికి యథార్థతను కాపాడుకోండి. ఒకరోజు ఆ యథార్థత నిన్ను దేవునికి ఇష్టడుగా మార్చి ఉన్నత స్థితిలో స్థిరపరచునుగాక. మొదట దేవునికి ఇష్టానుసారమైన మనుషులుగా మనం మారాలి అని అంటే మనము యథార్థవంతులంగా జీవించాలి. అందరు చెప్పండి గట్టిగా. 2 మత్తయి సువార్త 8వ అధ్యాయం 2-3 వాక్యాలు చదువుకుందామండి. ఇదిగో కుష్ఠరోగి వచ్చి యేసుక్రీస్తు వారికి మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వెంటనే వాని కుష్ఠరోగము వానిని విడిచిపోయెను. అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరచండి. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న రోజులలో ఒక కుష్ఠరోగి యేసుక్రీస్తు వారి ఎదుటికి వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని ఆయనకి మ్రొక్కి ఆయనను ఈ రీతిగా వేడుకున్నాడు. ఏమనంటే, ప్రభువా సర్వాధికారి, నీకిష్టమైతే, నీకు నచ్చితే, నీవు నన్ను మెచ్చితే, నీ దృష్టికి నేను ప్రియుడుగా కనబడితే నన్ను శుద్ధునిగా చెయ్యయ్యా. ఈ కుష్ఠరోగముతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను, సమాజానికి దూరంగా బ్రతుకుతున్నాను, సంబంధాలన్నీ దూరమైపోయాయి, ఈగలు ముసురుతున్నాయి, సీము రక్తం స్రవిస్తుంది దేహంలో నుంచి, నా బ్రతుకు మీద నాకే అసహ్యత కలుగుతుంది. అన్నీ ఉన్నా, అందరూ ఉన్నా, ఒంటరిగా దిక్కుమాలిన స్థితిలో భయంకరమైన రోగశయ్య మీద అవస్థలు పడుతూ అల్లాడిపోతున్నాను. ఈ బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే అనిపిస్తుంది కొన్నిసార్లు. అయ్యా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి బాబు, నీకు పుణ్యం ఉంటుంది అని అడిగాడు. అప్పుడు యేసు ప్రభు వాడిని చూచి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడువు కమ్ము, నీవు బాగుపడు అన్నాడు. వెంటనే తక్షణమే క్షణాల్లో వారి దేహంలో ఉన్న కుష్ఠరోగం అంతా తొలగిపోయి పసిబిడ్డ వంటి ఆరోగ్యకరమైన దేహం అనుగ్రహించబడింది. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మనము దేవునికి ఇష్టలుగా మారాలి అని అంటే సెకండ్ థాట్, రెండవ ఆలోచన, జాగ్రత్తగా వినండి. రెండవ ఆలోచన ఏంటంటే, మనము దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో మోకాళ్ళు ఊని, ప్రభువా సర్వాధికారివైన దేవా, బ్రతికించువాడవు, మృతి నొందించువాడవు, దారిద్ర్యము కలుగజేయవాడవు, ఐశ్వర్యము కలుగజేయవాడవు, పాతాళ కోపములోనికి
పంపించువాడవు, పాతాళ చెరలో నుంచి వెలుపలికి రప్పించువాడవు. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో సర్వాధికారివి ప్రభువునగు దేవా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యగలవు అని మనం దేవుణ్ణి వేడుకోవాలి. అప్పుడు ఆయనకిష్టమైతే తక్షణమే చెయ్యి చాపి మళ్ళీ ముడతాడు, మన దేహంలో ఉన్న బలహీనతలన్నీ తొలగిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని పిల్లలు నేర్చుకోవాల్సిన రెండవ సూత్రం అందరిని చూడాలి. దేవుని మందిరంలోకి వచ్చి, దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసే దేవుని పిల్లలు దేవుడికి ఇష్టలుగా మారాలి అని అంటే మనం చేయాల్సినటువంటి కార్యం ఏంటంటే, ఒకటి మోకరించాలి. మోకాళ్ళలో శక్తి ఉన్నంత వరకు, మోకరించగలిగిన అవకాశం ఉన్నంత వరకు, మోకాళ్ళకు దేవుడు అట్టి సామర్థ్యము బలము ఇచ్చినంత వరకు దేవుని పిల్లలు మోకాళ్ళ మీద ఉండి దేవుణ్ణి వేడుకోవటం అలవాటు చేసుకోవాలి. మోకాళ్ళ మీద ఉండి దేవుణ్ణి వేడుకునే వాళ్ళంటే దేవునికి పరమ ఇష్టం, మహా ఇష్టం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే కీర్తనలో రాసి ఉంటుంది ఏమనంటే, మనలను సృజించిన వాని సన్నిధిలో మోకరించుదాము రండి. ఆయన మనల్ని సృజించిన సృష్టికర్త, మనల్ని పుట్టించిన వాడు, మన రక్షకుడు, మన ఆశ్రయపురం, మన పాలకుడు, మన పోషకుడు, మన సంరక్షకుడు, మనల్ని మేపిడివాడు, మనల్ని పోషించే దేవుడు ఆయన. కాబట్టి మనం ఆయన సన్నిధిలో మోకరించుదాము రండి అని ఒక చక్కని పిలుపు, ఆహ్వానం మనం కీర్తనలో చదువుతాం. కనుక ప్రియులారా, మోకరించలేని స్థితి వస్తే పర్వాలేదు, కానీ ఆ మోకరించగలిగిన సామర్థ్యం ఉన్నవాళ్ళు, ఆరోగ్యం ఉన్నవాళ్ళు, బలం ఉన్నటువంటి వాళ్ళు ప్రార్థన అనగానే 99.99% మోకాళ్ళ మీద ఉండి దేవుణ్ణి వేడుకోవటం అలవాటు చేసుకోవాలి. దేవునికి స్తోత్ర. మీకు మాదిరిగా ఉండులాగున నేను మందిరంలోనికి వచ్చిన వెంటనే చేసే మొదటి కార్యం, ఎంతమంది చూస్తున్నారో నాకు తెలియదు కానీ నేను మోకాళ్ళ మీదే ఉంటాను ఖచ్చితంగా. దేవునికి స్తోత్ర. దేవుని సన్నిధికి వచ్చి మనం కనబడిన వాళ్ళందరి దగ్గర వ్యవహారాలు పెట్టుకోవటం కాదు. దేవుని సన్నిధికి వచ్చి మొట్టమొదట సృష్టికర్త సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండాలి. ఆ తర్వాత ఆయన ప్రభుత్వానికి, ఆయన సర్వ అధికారానికి మనం తల వంచి, అయ్యా నీ అధికారానికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను, నీ చిత్తానికి నేను అప్పగించుకుంటున్నాను అని వేడుకోవాలి. వేడుకునేటప్పుడు ఈ రీతిగా వేడుకోవాలి. నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి, నీకిష్టమైతే ఈ రోగాన్ని తొలగించండి, నీకిష్టమైతే నాలో నుంచి ఈ ముళ్ళు తీసివేయండి, ఈ బలహీనత తీసివేయండి, ఈ అస్వస్థత తీసివేయండి, ఈ రోగం తీసివేయండి, ఈ సమస్య తొలగించండి, ఈ లోపం సరిచేయండి అని వేడుకోవాలి. కానీ ఇప్పుడే నువ్వు దేవుడవైతే, నువ్వు శక్తి కలిగిన వాడవైతే, నీవు మహిమ కలిగిన వాడవైతే, నీవు ఉన్నవాడవైతే దిగిర్రా, దిగి వస్తావా లేదా? దేవుణ్ణి బెదిరించకూడదు. మనం దేవుణ్ణి బెదిరించకూడదు. కొంతమంది ప్రార్థనలో దేవుణ్ణి బెదిరిస్తాడు. దగ్గరికి వచ్చిన దేవుడు కూడా ఇలా మాటలు బెదిరిపోయి దూరంగా వెళ్ళిపోతాడు. అమ్మో ఏంటి మనిషి చూడటానికి బక్కదానిలాగా ఉన్నా కానీ ఎట్ట బెదిరిస్తుందే అని చెప్పి భయపడిపోతున్నాడు. కొంతమంది దగ్గరికి రావటానికైనా, చెయ్యి చాపి వాళ్ళని ముట్టాలన్నా, వాళ్ళని బాగు చేయాలన్నా, వాళ్ళని పరిశుద్ధపరచాలన్నా దేవుడికి దడబడుతుంది ముందు. అందుకని దేవుణ్ణి బెదిరించబాకండి, దేవుణ్ణి బెదిరించబాకండి. దేవుని సన్నిధిలో వినయ విధేయతలతో, విశ్వాస నిశ్చయతతో ప్రార్థన చేయండి. ప్రభువా నీకిష్టమైతే నన్ను స్వస్థపరచండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎన్నో అద్భుతాలు చేసినటువంటి గొప్ప ప్రవక్త, గొప్ప దైవజనుడు ఎలీషా. అతని గురించి బైబిల్లో రాసిన మాట, అతను చనిపోయే ముందట మరణకరమైన రోగంతో పీడించబడ్డాడట. ఏ రోగం అండి? నోరు దగ్గర చెప్పాలి గట్టిగా. చాలామంది అనుకుని ఉంటారు ఆ రోజుల్లో, ఏంటి ఎలీషాలో పవర్ తగ్గిపోయిందా? ఎలీషా చచ్చిపోయిన వాళ్ళని కూడా లేపాడే.
విషాన్ని కూడా విరిచి మాధుర్యంగా మార్చాడే, నీటిలో పడిపోయిన గొడ్డలను కూడా పైకి తెప్పించాడే, కుష్ఠరోగులను కూడా నోటి మాటతో నదిలోకి వెళ్ళి మునగరా బాబు బాగైపోతావంటే బాగైపోయారే. అలాంటి ప్రవక్తకి ఇలాంటి మరణకరమైన రోగమా? ఆ రోగంతో ఎంత పీడించబడుతున్నాడా, ఎంత వేధించబడుతున్నాడా, ఎంతగా నలిగిపోతున్నాడా, ఎంతగా మూలుగుతూ వేధించబడుతూ ఆయాసపడుతున్నాడా. ఏదో పొరపాటు చేశాడు, దేవునికి విరోధంగా ప్రవర్తించాడు. మనమంతా పెద్ద ప్రవక్త అనుకున్నాం, గొప్ప ప్రార్థనాపరుడు అనుకున్నాం, పరిశుద్ధుడు అనుకున్నాం, త్యాగం కలిగిన జీవితం అనుకున్నాం. ఏదో సంథింగ్ రాంగ్ అని ప్రజలు అనుకుని ఉంటారు. ఆ రోగంతోనే పీడించబడి చనిపోయాడు. 1 సంవత్సరం రోజులు జరిగింది. అతను తీసుకెళ్ళి సమాధి చేసిన తర్వాత 1 సంవత్సరం రోజుల తర్వాత ఒక చోట ఒక వ్యక్తిని పూడ్చిపెడటానికి స్థలం లేక ఎలీషాని పూడ్చిపెట్టిన స్థలాన్ని తవ్వుతా ఉన్నారు. తవ్వి అదే సమాధిలో ఈ శవాన్ని, అప్పుడే చనిపోయినటువంటి డెడ్ బాడీ పడేస్తే ఎలీషా ఎముక ఆ డెడ్ బాడీకి తగిలింది. ఎప్పుడైతే ఎలీషా ఎముక డెడ్ బాడీకి తగిలిందో వెంటనే చచ్చిన వాళ్ళు వేసి కూర్చున్నాడు. దేవుని స్తోత్ర. చచ్చి సంవత్సరం అయినా కానీ ఎలీషా ఎముకల్లో ప్రభావం తగ్గలేదు. ఎలీషా ఎముకల్లో ప్రభావం తగ్గల. అంటే ఎలీషా దేవునికి ఎంత ఇష్టంగా బ్రతుకుంటాడు, ఎంత మహిమకరంగా బ్రతుకుంటాడు, ఎంత సన్నిహితంగా బ్రతుకుంటాడు, ఎంత పవర్ఫుల్గా బ్రతుకుంటాడో ఒక్కసారి ఆగి ఆలోచించండి. కనుక మనం బాగుపడటం దేవునికి ఇష్టమైతే తక్షణమే దేవుడు బాగు చేస్తాడు. చూడండి, మీకు బైబిల్లో కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ ఎంతోమంది వైద్యులను ఆశ్రయించి ఎన్నో మందులు వాడి ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది, మరింత సంకటపడుతుంది. కానీ యేసుక్రీస్తు వారి వస్త్రము చెంగు ముట్టింది. బైబిల్లో రాసిన మాట, వెంటనే ఆమె రక్తధార కట్టెను, బాధ నివారణ అయి స్వస్థతతో సమాధానంగా ఇంటికి వెళ్ళింది. దేవునికి స్తోత్ర. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఉదర వ్యాధిగ్రస్తుడిని యేసుక్రీస్తు సమాజంలో చూశాడు. వాడిని చేరదీసి వాడిని ముట్టి స్వస్థపరిచి ఇంటికి పంపించాడు. ఎంతో కాలం నుంచి కడుపు జబ్బుతో బాధపడుతున్నాడు. కుదరజాలని ఉదర వ్యాధితో ఉక్కిరి బిక్కిరైపోతున్న వ్యక్తిని చేరదీసి స్వస్థపరిచి పంపించేశాడు. ఒక ఓస కుడి చేయగలిగిన వ్యక్తిని సమాజంలో చూశాడు. స్టాండప్ అన్నాడు, లేచి నిలబడ్డాడు. వరే నీ చెయ్యి చాపురా బాబు అన్నాడు. అంటే ఆ చెయ్యి చాపాడు. చాపుతూ ఉండగానే ఆ చెయ్యి బాగైపోయింది. దేవుని స్తోత్ర. ఇలాంటి చిత్ర విచిత్రాలు ఎందరో భక్తుల జీవితాల్లో వెంటనే జరిగాయి. మరికొందరు జీవితాలలో కొందరు రోగాలతో పీడించబడతానే వచ్చారు. బైబిల్లో ఒక దైవజనుడు గురించి ఈ రీతిగా రాయబడింది. ఒక దైవజనుడు రోగి అయి ఉన్నప్పుడట, దైవజనుడు పౌలు అతన్ని త్రోఫీము అనే ఒక పట్టణంలో విడిచిపెట్టేశాడట. ఆ రోగంతో అతను బాధపడుతుంటే తిమోతి కడుపు జబ్బుతో బాధపడుతూ ఉన్నట్లుగా, అతని కడుపు జబ్బు కోసం ద్రాక్షారసం తాగితే ఉపశమనం కలిగిద్దని చెప్పినట్లుగా, అప్పటికీ ఉపశమనం కలగకపోతే క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము అని చెప్పినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక ప్రియులారా, కొందరి జీవితాల్లో కడుపు జబ్బు, కొందరి జీవితాల్లో మైగ్రేన్ హెడేక్, మరికొందరి జీవితాల్లో కిడ్నీ ఇన్ఫెక్షన్, మరికొందరి జీవితాల్లో లివర్, ఫ్యాటీ లివర్, ఇలా ఎన్నో రోగాలతో పీడించబడతా ఉండొచ్చు. మీరు దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమని కన్నీరు గారిస్తే, ఆయనకిష్టమైతే మిమ్మల్ని బాగు చేయటం క్షణాల్లో బాగైపోతారు. లేదంటే ఆయనకిష్టమైతే మిమ్మల్ని ఆ రోగంతో ఉంచి బలపరిచి తట్టుకోవడానికి కావలసిన సామర్థ్యం అనుగ్రహించి మిమ్మల్ని అలా నడిపించడం దేవునికి ఇష్టమైతే, ఆ రోగాన్ని తట్టుకుని భరించి సహించి నిలబడే సామర్థ్యం కూడా దేవుడే మీకు అనుగ్రహించునుగాక. విశ్వాసంతో చెప్పండి గట్టిగా హల్లెలూయా. మోకాళ్ళ మీద ఉండేవాళ్ళంటే దేవునికి ఇష్టం. మోకాళ్ళ మీద ఉండి
విశ్వాసముతో 5 నిమిషాలు చేసిన, 10 నిమిషాలు చేసిన, శుద్ధ హృదయంతో, మంచి మనస్సాక్షితో మీరు ప్రార్థన చేసుకోండి. మీ మనవులన్నీ ఆలకించి ఆయన మిమ్మల్ని ఇష్టలుగా మార్చుకుని స్వస్థతను, శుద్ధీకరణను దేవుడు దయచేయునుగాక. 3 ఇర్మియా గ్రంథం 31:20. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడవక ఉన్నది. అతనిని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. తప్పక నేను అతనిని కరుణించదను. చప్పట్లతో దేవుడు మహిమపడదాం గట్టిగా. అందరూ చప్పట్లు కొట్టాలి గట్టిగా. 3వ వ్యక్తి, మొదటి వ్యక్తి దావీదు. అతడు యథార్థవంతుడు గనక దేవునికి ఇష్టమైన మనుషుడుగా మారాడు. 2వ వ్యక్తి కుష్ఠరోగి. అతడు మోకాళ్ళ మీద ఉండి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యమని వేడుకున్నాడు గనక ప్రభువుకి ఇష్టడుగా మారాడు. స్వస్థచిత్తుడై ఆరోగ్యవంతుడిగా ఇంటికి వెళ్ళాడు. 3వ వ్యక్తి ఎఫ్రాయిము. ఈ ఎఫ్రాయిమును గురించి మీకు ఓ దివ్యమైన సంగతి చెప్తాను. తలపైకి చూడండి. ఎఫ్రాయిము ప్రారంభ దశలో ఎఫ్రాయిము దేవుడు చేయబట్టుకుని నడక నేర్పించాడు. ఎఫ్రాయిమును స్నేహించాడు. ఎఫ్రాయిమును కౌగిలించుకున్నాడు. ఎఫ్రాయిమును స్వస్థపరిచాడు. ఎఫ్రాయిమును మనష్య కంటే ముందుగా ఉన్నత స్థితిలో ఉంచాడు. కాలగర్భంలో ఎఫ్రాయిము అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకొని ఎవరూ తిప్పివేయలేని అప్పము వంటి వాడిగా మారిపోయి పిరికి గుండె కలిగిన గువ్వలాగా మారిపోయి బయలుదేవతలకు బలిపీఠాలు కట్టి ధూపం వేయిచు భయంకరమైనటువంటి శాపగ్రస్తుడుగా ఎవ్వరూ త్రిప్పివేయలేని అప్పమలాగా మారిపోయాడట. ఎంతమంది ప్రవక్తలు వచ్చి, ఎంతమంది పరిశుద్ధులు వచ్చి అలా నడవకూడదు, అలా చేయకూడదు, ఇలా ప్రవర్తించకూడదు అని హెచ్చరించినా, గద్దించినా, సరిచేయటానికి ప్రయత్నించినా సరే ఎవరికి లోబడలేదు. ఎవ్వరూ తిప్పివేయలేని వాడిగా హృదయం కఠినమైపోయింది పూర్తిగా. అయితే ఒకరోజు ఎఫ్రాయిం దేవుడు ప్రేమించాడండి. ఆ దేవుడు ప్రేమించి ఏం చేశాడంటే ఎఫ్రాయిమును శిక్షించడం మొదలుపెట్టాడు. ఎఫ్రాయిమును గాయపరచడం మొదలుపెట్టాడు. ఎఫ్రాయిమును గుచ్చటం మొదలుపెట్టాడు. ఎఫ్రాయిములో లోతైన భారం కలిగించడం మొదలుపెట్టాడు. అప్పుడు బైబిల్లో ఈ రీతిగా రాయబడింది. ఏమనంటే, నీవు నన్ను శిక్షించితివి. ఎఫ్రాయిం దేవుడితో చెప్తున్నాడు, దేవా నీవు నన్ను శిక్షించితివి. కాడెకు అలవాటు కాని కోడె శిక్షకు లోబడినట్లుగా నేను నీ శిక్షకు లోబడుచున్నాను. యెహోవా నీవు దేవుడివై ఉన్నావు. నీవు నన్ను త్రిప్పిన ఎడల నేను నీ తట్టు తిరుగుతానయ్యా. నేను నీ దగ్గరికి వస్తానయ్యా. నీకు ఇష్టమైన బిడ్డగా జీవిస్తానయ్యా. నీతో స్నేహం ప్రారంభిస్తానయ్యా అని అంగలార్చడం మొదలుపెట్టాడంటండి. ప్రలాపించడం మొదలుపెట్టాడంటండి. ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చి రొమ్ము కొట్టుకొనుచు, తొడ చరుచుకొనుచు, దేవునితో చేసిన ప్రమాణాలు జ్ఞాపకం చేసుకుని బోరున ఏడవటం మొదలుపెట్టాడట. దేవుడు అంటున్నాడు, ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. దేవునికి స్తోత్ర. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడు, నా ముద్దు బిడ్డ, నేను తప్పకుండా అతన్ని కరుణిస్తాను. ప్రియులారా, ఎవరి జీవితంలోనైతే పశ్చాత్తాపం అనేది ఉంటుందో, ఎవరి జీవితంలో అయితే మార్పు చెందాలని ఆశతో ఒక అడుగు దేవుని వైపు ముందుకి వేస్తారో, దేవుని సన్నిధిలో అంగలార్చి ఏడ్చి దైవ చిత్తానుసారమైన దుఃఖంతో ప్రార్థించి ప్రాధేయపడతారో, పరివర్తన కోరుకుంటారో, ఒక మార్పుని కోరుకుంటారో, వాళ్ళు దేవునికి ఇష్టలుగా
మారిపోతారు. వాళ్ళు పెట్టే విజ్ఞాపన, వాళ్ళు ఏడ్చే ఏడ్పు దేవుడు తప్పకుండా చూస్తాడు, వింటాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. ప్రియులారా, మన జీవితంలో దేవునికి మనం ఇష్టలుగా మారాలి అని అంటే మూడో మాట గుర్తుపెట్టుకోండి, సరి అయిన పశ్చాత్తాపం మనలో ఉండాలి. ఏముండాలండి? అందరు చెప్పాలి గట్టిగా, ఏముండాలి? మీకు చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను చూడండి. ఇనుము విరిగితే అతుకుతుందేమో కానీ మనసు విరిగితే ఇక ఎన్నటికీ అతకదు. మీరు సరి అయిన పశ్చాత్తాపం, సరి అయిన మారు మనసు పొందితే, విడిచిపెట్టాల్సిన పాపాన్ని విడిచిపెట్టాల్సిన బలహీనతను విడిచిపెడితే, ఈ సీరియల్ చూడను, ఈ అపవిత్రమైన దృశ్యాలు చూడను, పనికిమాలిన స్థలానికి వెళ్ళను, ఆ దుష్టుల సహవాసం చెయ్యను, ఆ సిగరెట్టు పెదాల మీద మండించను, మందు తాగను, బూతులు మాట్లాడను, దేవునికి విరోధంగా ప్రవర్తించను, అన్యజనులతో సహవాసం చెయ్యను, అన్య ఆచారాలతో నడిపించబడను అని ఒక్కసారి పశ్చాత్తాపంతో దేవునితో నిబంధన చేస్తే ఇక మరలా వాటి జోలికి పోరండి. అది నిజమైన పశ్చాత్తాపం అంటే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా ఇంకొక మాటలో చెప్పాలంటే పశ్చాత్తాపం అంటే ఏంటో చెప్తాను చూడండి. దేవుడు చెప్పిన మాట చెప్తాను చూడండి. మనుష్యే పశ్చాత్తాప్తుడై గుణపడినట్లు అంటే దీని అర్థం ఏంటంటే, ఒక వ్యక్తిలో పశ్చాత్తాపం వచ్చినప్పుడు ఏమైందంటే అతని గుణం మారిద్ది. ఏం మారిద్దండి? గుణం అంటే బుద్ధి, స్వభావం, అంతరంగంలో మార్పు అనేది చేస్తుంది. కొంతమంది గుణం మారదు, బుద్ధి మారదు, స్వభావం మారదు, లక్షణాలు మారో, పద్ధతులు మారో, ఆ విధానాలు మారో. రక్షణ పొందకముందు ఎట్లా ఉండేవాళ్ళు ఇప్పటికీ 10 సంవత్సరాలైనా, 15 సంవత్సరాలైనా, 20 సంవత్సరాలైనా అదే మాట తీరు, అదే వ్యవహారం, అదే ఆచారాలు, అదే అలవాట్లు. జీవితంలో చూపు మారదు, మాట మారదు, పద్ధతులు మారో, ప్రవర్తన మారదు. కానీ పెద్ద భక్తురాలని మాత్రం ఇక్కడికి వచ్చి చెప్పుకుంటారు. అయితే దేవుడిని ఎంత ఇష్టపడాలంటే నీలో సరి అయిన పశ్చాత్తాపం కనబడితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఇష్టమైన బిడ్డ, ముద్దు బిడ్డ, నిన్ను కరుణిస్తున్నాను, నిన్ను ఫలభరితంగా మారుస్తానని ఈ పూట మరొక్కసారి సెలవిస్తున్నాడు. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చివరి మాట హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5-6 వాక్యాలు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతనిని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. తలలపైకి చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడండి. అతని పేరు హనోకు. హనోకును గురించి బైబిల్ చెప్తుంది, అతడు 65 సంవత్సరాలు బ్రతికి దేవుణ్ణి వెంబడించడం మొదలుపెట్టాడు. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. 300 సంవత్సరాలు దేవునితో నడిచి కుమారులను కుమార్తెలను కంటానే ఉన్నాడట, దేవునితో కూడా నడుస్తానే ఉన్నాడట. 300 సంవత్సరాలు దేవునితో ప్రయాణం. ఎవరితో ప్రయాణం? దేవునితో ప్రయాణం. దేవునితో ప్రయాణం చేస్తానే ఉన్నాడు, నడుస్తూనే ఉన్నారు 300 సంవత్సరాలు. బైబిల్లో నాకు ఒక మంచి మాట గుర్తొచ్చింది. ఏమనంటే, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ఇద్దరు కూడి నడవాలి, ఇద్దరు కూడి సహవాసం చెయ్యాలి, ఇద్దరు కూడి ప్రార్థన చెయ్యాలి, ఇద్దరు కూడి పని చెయ్యాలి, ఇద్దరు కూడి పండుకోవాలి అని అంటేనట వాళ్ళ మనసులో సమ్మతించాలి, మనసులో సమ్మతించాలి. ఇప్పుడు హనోకు మనసు దేవునితో సమ్మతించింది. హనోకు మనసు దేవునితో కుదిరింది నడవటానికి. ఇద్దరు మనసులు కలిసిపోయినాయి, ఇద్దరి హృదయాలు కలిసిపోయినాయి, ఇద్దరి అభిరుచులు
కలిసిపోయినాయి, ఇద్దరి ఆలోచనలు ఒకటైపోయినాయి. అందుకని వాళ్ళిద్దరూ సంతోషంగా ఎన్ని వందల సంవత్సరాలైనా సరే హ్యాపీగా ప్రయాణం చేస్తున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు 2వ నెలలోకి వచ్చాము. అప్పుడే 2-3 వారాలు డుమ్మా కొట్టిన వాళ్ళు మీలో ఉన్నారు. కొత్త సంవత్సరం తీర్మానం, ఒక్క ఆదివారం కూడా ప్రభువా మీ సన్నిధికి దూరం కాకుండా నన్ను నడిపించండి స్వామి, నన్ను బలపరచండి ప్రభువా. ఇన్ని సంవత్సరాలలో ఒక్క పూటైనా మీ సన్నిధికి దూరం కాలేదు స్వామి అని ప్రార్థన చేశారు. మరలా ఆగిపోయారు. కారణం అడిగామనుకో, కడుపు నొప్పి, కాలు నొప్పి, నడువు నొప్పి, నోటి దుర్వాసన, గ్యాస్ బాగా పట్టేసింది, నా బాధ వర్ణించలేని వర్ణనాతీతం అని కొంతమంది ఆటోకి ఛార్జీకి డబ్బులు అందలేదు, ఇస్తానని చెప్పి బయటికి వెళ్ళాడు, ఇంకా రాలేదు మా ఆయన, 1 గంట అయినా, అందుకని ఆగిపోవాల్సి వచ్చింది అని రకరకాలుగా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. 300 సంవత్సరాలు. కొంతమంది అంటారు, పాస్టర్ గారు మీకంటే పెళ్ళి పేరంటాలు లేవు, తాడి తమ్మి లేదు, పీసు బీరకాయ లేదు, మీరు సింగల్ కాబట్టి మీకు ఏ ఆటంకాలు ఉండవు, అందుకని మీరు పెందలక రెడీ అయ్యి వచ్చేస్తారు. మాకు పీసు బీరకాయ మేము రెడీ అయ్యి వాళ్ళని రెడీ చేసి అన్నీ చేసుకుని రావాలంటే ఎంత కష్టం అనుకున్నారో, ఎన్ని ఇబ్బందులు అనుకున్నారో మీకేం తెలుసండి మా బాధలో అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. చూడండి, హనోకు గురించి బైబిల్ చెప్తుంది, 300 సంవత్సరాలు దేవునితో నడుస్తూ పిల్లల్ని గంటానే ఉన్నాడట, భార్యతో సంతోషంగా సమాధానంగా ఉంటున్నాడు, కుమారుల్ని కుమార్తెల్ని కంటానే ఉన్నాడు, వాళ్ళని పెంచి పోషిస్తూ ఉన్నాడు. మరో ప్రక్క దేవునితో నడుస్తూనే ఉన్నాడు. దేవుని స్తోత్ర. భక్తికి, దేవునితో సహవాసానికి ఏ అభ్యంతరం లేకుండా చక్కగా ప్రయాణం చేశాడు. బైబిల్లో దైవజనుడు పౌలు మరో మాట చెప్తాడు, ఏమనంటే వెలిచూపును బట్టి కాక విశ్వాసమును బట్టి మేము నడుచుకొనుచూ ఉన్నాము దేవునితో. దేవునికి స్తోత్ర. మీరు వెలిచూపును బట్టిగా దేవునితో నడవాల్సింది, విశ్వాసంతో దేవునితో నడవాలి. హనోకు గురించి బైబిల్ చెప్తుంది, హనోకు విశ్వాసమును బట్టి, దేన్ని బట్టి? నోరు చెప్పాలి గట్టిగా అందరూ. విశ్వాసమును బట్టి మరణము చూడకుండా కొనిపోబడెను. ఈ మాట ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకని ఆ మాట ఉపయోగించబడింది? మరణం చూడకుండా కొనిపోబడ్డాడు విశ్వాసాన్ని బట్టి అనే మాటలో ఉన్న ఆంతర్యం ఏంటి? నేను రాత్రి బాగా ఆలోచిస్తుంటే పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరిచిన ఒక అద్భుతమైన మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఏమనంటే దైవజనుడు పౌలు రోమాపత్రికలో చెప్తాడు, 8వ అధ్యాయంలో ఒక మాట. ఏమనంటే శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. దీని అర్థం ఏంటో చెప్తాను చూడండి. 300 సంవత్సరాలు దేవునితో నడిచిన తర్వాత అతడు మరణం చూడకుండా కొనిపోబడ్డాడంటే అర్థం ఏంటంటే 300 సంవత్సరాలు దేవునితో నడిచిన ఈ ఆత్మీయ ప్రయాణంలో, ఆత్మ సంబంధమైన యాత్రలో హనోకులో ఒక్క రోజైనా, ఒక్క సంవత్సరమైనా, ఒక్క క్షణమైనా అతనిలోనంటండి శరీరానుసారమైన మనసు కనబడలేదండి. దేవుని స్తోత్ర. అబ్బా, ఎంత మంచి మాట అండి. శరీరానుసారమైన మనసే కనబడలేదంటండి. శరీరానుసారమైన మనసే మరణం, ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానం. అతడు మరణం చూడకుండా జీవముతో సమాధానంతో కొనిపోబడ్డాడు. కొనిపోబడక మునుపు ఏమని సాక్ష్యం పొందాడంటే దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యం పొందాడు. దేవునికి స్తోత్ర. మీరు కూడా దేవునికి ఇష్టలుగా మారాలి అంటే ఈ విశ్వాస యాత్రలో, ఆత్మీయ యాత్రలో దేవునితో నడవాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలా నడవాలంటే ఆత్మానుసారమైన మనసుతో నడవాలి. ఆత్మానుసారంగా నడుచుకొనిడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. బా, ఎంత మంచి మాట అండి. ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీర ఏచ్ఛలను నెరవేర్చరు. ఎందుకు శరీరేచ్ఛలను నెరవేర్చుకుంటున్నారు? శరీర కోరికల కోసం ప్రాకులాడుతున్నారు, జొల్లుగార్చుకుంటా, గుట్టకలు మింగుతా,
అపవిత్రమైన నీచమైన వాటి కోసం వెంపర్లాడుతున్నారు అని అంటే ఆత్మానుసారమైన మనసు లేదు, ఆత్మానుసారమైన నడక లేదు. కనుక చాలామంది శరీరేచ్ఛల్లో పడిపోతున్నారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ బ్రతుకు కాలం అంతా దేవునికి ఇష్టలుగా బ్రతకాలంటే విశ్వాసాన్ని బట్టి దేవునితో నడవండి, ఆత్మానుసారంగా నడుచుకోండి. మీరు దేవునికి ఇష్టలై దేవుని రాకడలో ఎత్తబడుదురుగాక. అందరు చెప్పండి గట్టిగా. దేవునికి ఇష్టలైన వారు దేవుని రాకడలో కొనుపోబడతారు, ఎత్తబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఇప్పుడు 4 విషయాలు చెప్పాను చూడండి. 1, యథార్థవంతుడైన దావీదు దేవునికి ఇష్టమైన మనుష్యుడు. 2, మోకాళ్ళుని ప్రభువాని వేడుకొన్నటువంటి కుష్ఠరోగి దేవునికి ఇష్టడుగా మారి స్వస్థచిత్తుడుగా మార్చబడ్డాడు. 3, పశ్చాత్తాపం, సరి అయిన పశ్చాత్తాపం కలిగినటువంటి ఎఫ్రాయిము దేవునికి ఇష్టమైన కుమారుడుగా ముద్దుబిడ్డగా మార్చబడ్డాడు. 4, దేవునితో నడిచి ఆత్మానుసారంగా నడిచి శరీరేచ్ఛలను నెరవేర్చని హానోకు దేవునికి ఇష్టడుగా మారి దేవునితో కూడా పరలోక రాజ్యానికి కొనుపోబడ్డాడు. దేవునికి స్తోత్ర. మరి దేవునికి ఇష్టలు కాని వారు ఎవరు? వారి లక్షణాలు ఎట్లా ఉంటాయి? వాళ్ళ మీదకి వచ్చే ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుంది? ఆ ఒక్క మాట కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. చదువుకుందాం చూడండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 16 వాక్యాలు. అవును సహోదరులారా, మీరు యోదయాలో క్రీస్తు యేసునందున్న సంఘములను పోలి నడుచుకొనిన వారైతిరి. వారు యూదుల వలన అనుభవించిన శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభు అయిన యేసును ప్రవక్తలను చంపి మమ్మును కూడా హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మును ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులకందరికీ విరోధులనై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదమట్టు వారి మీదకి వచ్చునుగాక. తలల పైకి చూస్తే నేను మీకు వివరంగా చెప్తాను. తెస్సలోనికలో క్రీస్తు యేసునందు ఉన్నటువంటి సంఘానికి దైవజనుడు పౌలు పత్రిక ద్వారా ఒక పరమార్థాన్ని, ఒక సంపూర్ణ సత్యాన్ని తెలియపరుస్తున్నాడు. ఏమనంటే, యోదయాలో క్రీస్తు యేసునందు ఉన్నటువంటి సంఘస్థులకు యూదుల వలన ఎలా శ్రమలైతే వచ్చాయో, ఆ క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వాళ్ళు యూదుల వల్ల ఎలాంటి చిత్రహింసలు, శ్రమలు, నిందలు, అవమానాలు, సవాళ్ళు, బెదిరింపులు, పోరాటాలు ఎదుర్కొన్నారో, మీరు కూడా తెస్సలోనిక సంఘమా, క్రీస్తు యేసునందున్న సంఘమా, మీరు కూడా మీ సొంత దేశస్థుల వలన, మీ సొంత స్వజనుల వలన మీరు శ్రమలు అనుభవించారు. అదిగో ఆ యూదులున్నారే, వాళ్ళు ఎల్లప్పుడూ తమ పాపములను సంపూర్తి చేసుకొనుచు, తమ పాపములను సంపూర్తి ఎల్లప్పుడూ అప్పుడేదో పాపం చేశారు, ఆ తర్వాత మారిపోయారు, కొంతకాలం పవిత్రంగా ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు మరలా ఏం పుట్టిందో పోయే కాలం మళ్ళీ ఇప్పుడు పాపం చేస్తున్నారు అని కాదట. ఆ యూదులు ఎల్లప్పుడూ పాపభరితులై యేసుక్రీస్తుని చంపారు, ప్రవక్తలను చంపారు. అంత మాత్రమే కాదు, సువార్త చెప్తూ, సంఘాలను స్థాపిస్తూ, సంఘాలలో ఉన్న విశ్వాసులను రాకడ కోసం సిద్ధపరుస్తున్నటువంటి దైవ సేవకులను
హింసించుచు దుఃఖపెట్టుచు గాయపరుస్తూ ఏం చేస్తున్నారట? అన్యజనులు రక్షణ పొందటానికి వాళ్ళతో మేము మాట్లాడుతుంటే, వాక్యం చెప్తుంటే మమ్మను ఆటంకపరుస్తూ ఎన్నో హింసలు కలుగజేశారు. అయితే వాళ్ళు ఎవరంటే దేవునికి ఇష్టలు కానివారు, మనుషులందరికీ విరోధులు. తుదమట్టుకు దేవుని ఉగ్రత అట్టి యూదుల మీదకి ఖచ్చితంగా దిగవచ్చును అని దైవజనుడు చెప్తున్నాడు. యూదుల మీదకి దేవుని ఉగ్రత రావటానికి, యూదులు దేవునికి ఇష్టలు కానివారిగా మారటానికి గల కారణం ఏంటంటే, యేసయ్యని చంపారట. ప్రవక్తలను అంటే హెచ్చరించేవారిని, గద్దించేవారిని, తప్పును ఎత్తి చూపించి సరి చేసుకోమని హెచ్చరిస్తున్న వాళ్ళను కూడా చంపడానికి ప్రయత్నాలు చేశారట. అంత మాత్రమే కాదు, సువార్త బోధిస్తూ ఉన్న బోధకులను, సేవకులందరినీ ఎవరు తెస్సలోనిక పట్టణానికి వస్తే వాళ్ళందరినీ హింసించడం, బాధించడం, వేధించడం, గాయపరచడం, వాళ్ళకి సంతోషం లేకుండా, సమాధానం లేకుండా చేశారట. అందుకని వాళ్ళు దేవునికి ఇష్టం లేకుండా మారిపోయారు. వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత వచ్చింది చివరిలో అని దైవజనుడు చెప్తున్నాడు. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తుని చంపారు అంటే దీని అర్థం ఏంటంటే రక్షకుణ్ణి చంపేశారు, రక్షణని చంపేశారు. చూడండి, మీకు అర్థమవటానికి చెప్తాను. వాళ్ళ మీదకి ఎలాంటి ఉగ్రత వచ్చిందో. యేసుక్రీస్తుకి తీర్పు తీర్చడానికి వెళ్తుంటే పిలాతు వాళ్ళ భార్య చెప్తుంది ఎదురొచ్చి, ఏమండి ఈ పొద్దు ఆ నీతిమంతుడి గురించి కలలో నేను చాలా బాధపడ్డానండి. నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దండి, నీకు దండం పెడతానండి, ఆ నీతిమంతుని జోలికి పోవద్దండి అని చెప్పింది. ఏ రోజు వచ్చి పిలాతు వచ్చి యేసుక్రీస్తు వారిని తప్పించడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ మాకు బరబ్బా అనే బందిపోటు దొంగే కావాలి, ఈ నీతిమంతుడు మాకు అవసరం లేదు, ఈ రక్షకుడు మాకు అవసరం లేదు, యూదుల రాజు మాకు అవసరం లేదు, ఈయన్ని సిలువేసి చంపాలి అని గావు కేకలు సమాజంలో వినబడి, అప్పుడు పిలాతు నీళ్లు తీసుకురమ్మని, ఈ నీతిమంతుడి విషయంలో నేను నిరపరాధిని అని చేతులు కడుక్కుంటుంటే యూదులు వచ్చి అన్నారు, ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక. ఆ నీతిమంతుడి రక్తం అంటున్నా, ఆయన నీతిమంతుడు అన్నావు కదా, ఆయన రక్తం ఒకవేళ మా మీద మా పిల్లల మీద ఉంటుంది, నువ్వు చేతులు కడుక్కుంటే కడుక్కో, కానీ శిక్ష మాత్రం విధించాల్సిందే అన్నారు. ఆ తర్వాత ఆ శిక్ష విధించేశారు, యేసయ్యను సిలువేసి చంపేశారండి మొత్తం మీద యూదులు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసండి, వీళ్ళు ఒప్పుకున్నారు కదా ఆ నీతిమంతుడు రక్తం మా మీద మా పిల్లల మీద ఉంటుందని. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమా ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న టైటస్ చక్రవర్తి యూదుల మీద తెగబడి యూదులను చిత్రహింసలు పెట్టి చంపటం మొదలు పెడితే యూదులు ప్రాణాలను కాపాడుకోవటానికి పరుగులు తీస్తున్నారు. కానీ తప్పించుకుని పోకుండా ఏనుగులతో తొక్కిస్తే ఆ యూదుల రక్తం యెరూషలేం అంతా కూడా ఏరుల్లాగా, కాలవల్లాగా ప్రవహించింది. కొంతమందిని పట్టుకుని, పసిపిల్లల్ని పట్టుకుని కాళ్ళు పట్టుకుని గోళ్ళకేసి కొడితే వాళ్ళ మెదడు రక్తం అంతా ఏకవాకమైపోయింది. మరి కొంతమందిని ఒక పెద్ద గోడౌన్ లాంటి గ్యాస్ ఛాంబర్లో బంధించి గ్యాస్ లీక్ చేసి పేల్చేస్తే అందరు మాడి మసైపోయారు. మరి కొంతమందిని ఒక చీకటి గదిలో పెట్టి అన్నపానాలు లేకుండా నెల రోజులు అట్లా పెడితే వాళ్ళు ఆకలి అరుపులు అరిసి బాగా బక్క చీకిపోయి కుళ్ళిపోయి కృషించిపోయి అలా కుప్పలుగా చచ్చిపోయారు. లక్షల మంది యూదులు చావటానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తుని చంపేటప్పుడు వాళ్ళు చెప్పారు, ఆ నీతిమంతుడి రక్తం విషయంలో మేము మా పిల్లల మీద ఆయన రక్తాపరాధం ఉండునుగాకని. అందుకని యూదులు భయంకరమైనటువంటి చావు చచ్చినట్లుగా బైబిల్ చెప్తుంది. ప్రవక్తలను కూడా చంపారు. మీకు అర్థమవటం చెప్తాను చూడండి. ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి
ఏ రోజుకు తెలుసు ఏమన్నా తెలుసా? బాప్తిసం ఇచ్చే యోహాను పరిశుద్ధుడు నీతిమంతుడైన మనుష్యుడని తెలిసినా అతను మాట్లాడుతుంటే ఏం చేయాలో తోచక సంతోషంగా వింటున్నాడట. కానీ ఒక టైం వచ్చినప్పుడు అతన్ని చంపించాడు. అతని తల తెగవేసి పళ్ళెంలో ఒక అమ్మాయికి గిఫ్ట్గా ఇచ్చేశాడు. చరిత్రలో రాయబడిన మాట ఏంటో తెలుసండి? ఏ రోజు పదవీ భ్రష్టుడై మింటలొచ్చి పిచ్చి బట్టి బాగా బట్టలు లేకుండా నగ్నంగా నడి బజారులో తిరుగుతుంటే చిన్నపిల్లలు పెద్దలు రాళ్లతో మర్మావయాలమని కొట్టి గాయపరిచి చంపేశారని చరిత్ర చెప్తుంది. కనుక ఎక్కడైనా సరే యేసయ్యను కానీ ప్రవక్తలను కానీ హింసించిన వాళ్ళు, వాళ్ళ మీద తిరగబడిన వాళ్ళు, వాళ్లకు విరోధంగా లేచిన వాళ్ళు బాగుపడినట్లుగా, ఆశీర్వదించబడినట్లుగా, స్థిరపరచబడినట్లుగా, దీవించబడినట్లుగా బైబిల్లో ఆధారాలు లేవండి. కావాలంటే చదివి చూడండి బైబిల్. దేవునికి స్తోత్ర. ఎందుకనంటే వాళ్ళు దేవునికి ఇష్టం కాని వాళ్ళు. వాళ్ళు ఎవరంటండి? దేవునికి ఇష్టము కాని వాళ్ళు. దేవుని ఉగ్రత ఏదో ఒక రూపంలో వాళ్ళ మీదకి ఖచ్చితంగా వస్తుంది. దేవుడు క్షమిస్తాడు కదండి. యేసు ప్రభు గురించి చెప్తాను చూడండి. యేసు ప్రభు సిలువలో ఏమని పలికాడు చెప్పంటారా? వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు వీరిని చెప్పరండి. కానీ దేవుడు క్షమించాడు, కానీ వాళ్ళ మీదకి శిక్ష రాకుండా ఆపాడా? నా మాటలు అర్థం కావట్లేదు కదా మీకు? దీని అర్థం ఏంటో చెప్తాను చూడండి. దావీదు బెత్షెబాతో పాపం చేశాడు, వాళ్ళ మొగుడిని చంపించాడు, పాపం వెంబడి పాపం చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత ప్రవక్త వచ్చి హెచ్చరించినప్పుడు క్షమాపణ వేడుకున్నాడు. దేవుడు క్షమించానని చెప్పాడు, నీ పాపదోషం పరిహరించబడిందని చెప్పాడు, కానీ పాపానికి మాత్రం శిక్ష విధించాడు. దీని అర్థం ఏంటంటే దేవుడు న్యాయకర్త, శాసనకర్త. ఆయన న్యాయం తప్పి ఎవ్వరికి తీర్పు తీర్చడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. క్రైస్తవులకైనా క్రైస్తవేతరులకైనా అన్యజనులకైనా ఆత్మీయులకైనా ఎవరికైనా ఆయన దగ్గర ఒక లా అండ్ ఆర్డర్, ఒక న్యాయశాస్త్రం ఒకటి ఉంది. ఆ న్యాయశాస్త్రాన్ని అనుసరించే తీర్పు తీరుస్తాడు, పాపాలు క్షమిస్తాడు. మనం ఒప్పుకుంటే, మీరు ఏదైనా నాకు విరోధంగా మాట్లాడారనుకోండి, నా దగ్గరికి వచ్చి అన్నా క్షమించండి అంటే, బలవాళ్ళు ఏదో తెలియక మాట్లాడారు అని నేను క్షమిస్తా. నేను క్షమించినా, దేవుడు కూడా మిమ్మల్ని ఒకవేళ క్షమించినా, మీ మీదకి రావాల్సిన శిక్ష మాత్రం రాకుండా ఉండదు. తగిన సమయంలో, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక రూపంలో శిక్ష మాత్రం, ఉగ్రత మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. దేవుని స్తోత్ర. అందుకే దైవజనుడు అంటున్నాడు, యేసును చంపారు యూదులు పాపాలు సంపూర్తి చేసుకుని ఎల్లప్పుడు, ప్రవక్తలను చంపారు సువార్త చెప్తున్న సేవకులకు ఆటంకం చేస్తా, చిత్రహింసలు పెడతా, బాధ కలిగిస్తా, దుఃఖాన్ని కలిగిస్తా, కన్నీళ్ళు రప్పించారు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మీకోసం ఒక సేవకుడు కన్నీరు కారిస్తే అది మీకు, మీ కుటుంబాలకి, మీ ప్రాంతాలకి ఆశీర్వాదం. కానీ మీ నిమిత్తం మిమ్మును బట్టి కన్నీరు గారిస్తే ఆ సేవకుడి కన్నీళ్ళు మీకు, మీ కుటుంబానికి తరతరాలకు శాపంగా నిలిచిపోతాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో సేవకులకి ఆటంకంగా ఉండొద్దు, సేవకుల్ని హింసించొద్దు, దేవునికి ఇష్టలుగా జీవించండి. కానీ దేవునికి ఇష్టం లేని వారిగా, మనుషులందరికీ విరోధులుగా మారొద్దు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక మనం దేవునికి ఇష్టలుగా మారకపోవటానికి కారణం ఏంటంటే యేసుని ప్రవక్తలను చంపటం, సేవకుల్ని హింసించడం, సువార్తకి ఆటంకంగా, ఆత్మీయులకి ఆటంకంగా ఉంటే మనం దేవునికి ఇష్టం లేకుండా పోతాం. అందుకని బైబిల్లో రెఫరెన్స్ మాత్రం రాసుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5-6 వాక్యాల్లో ఈ విధంగా రాయబడింది. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక అరణ్యములో సంహరించబడిరి. ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఈ మాటలు మన వినికిడిలో దేవుడు స్థిరపరచునుగాక.